కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో కాప్రా డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ఉన్న 15 కాలనీల డ్రైనేజ్ వాటర్ ఎక్కడా పోక వినాయక నగర్ కాలనీలో నిల్వ ఉండడంతో గత వారం రోజులుగా రోడ్లు రాకపోకలు బంద్. ఆపై ఇళ్లలోకి మురికినీరు చేరడంతో ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. వినాయక నగర్ కాలనీలో కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని, వాళ్ళు స్పందించడం లేదని వినాయక నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు రాకపోకలు బంద్ అయి ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నామని, ఇంటిలో నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక నగర్ కాలనీలో ట్రాన్స్ఫారం ఉండడంతో అది కూడా అతి ప్రమాదకరంగా మారిందని, వర్షాలు పడినప్పుడల్లా షార్ట్ సర్క్యూట్ వస్తుందని, దానితో ప్రమాదం పొంచి ఉందని వినాయక నగర్ కాలనీ వాసులు మీడియాకు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని గత 15 రోజులుగా నిల్వ ఉన్న మురికి నీరు తొలగించేందుకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కాలనీ వాసులు ముక్త కంఠంతో విన్నవించుకుంటున్నారు. తరపున మేము ఒకటే కోరుకునేది, దయచేసి గ్రేటర్ హైదరాబాద్లో నెంబర్ 1 డివిజన్ అంటే కాప్రా డివిజన్. ఆ కాప్రాలో నెంబర్ 1 సమస్య అంటే మా వినాయక నగర్ కాలనీ. ఈ కాలనీలో పెద్ద సమస్య ఏంటంటే మురుగునీరు. 16 కాలనీలు పైన ఉన్న 16 కాలనీల డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మా కాలనీ మెయిన్ రోడ్ కింది డౌన్లో ఉండినందుకు ఆ వాటర్ అంతా కూడా రిటర్న్ మన వినాయక నగర్ కాలనీలోకి వచ్చి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి కాలనీ నుంచి బయటకు వెళ్ళడానికి ఒకటే దారి ఉంది. ఆ దారి మొత్తం ఈ మురుగునీరుతో బంద్ అయిపోయింది. కాబట్టి ఎక్కడో అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే, బయట ఉన్న వాళ్ళు బయట. ఈ నీళ్లు మళ్ళీ తగ్గిపోవడానికి కనీసం 24 అవర్స్ పడుతుంది. మళ్ళీ వర్షం కొంచెం పడ్డా డ్రైనేజ్ అక్కడ ఉదయం కానీ సాయంత్రం కానీ డ్రైనేజీ స్టార్ట్ అయినా మళ్ళీ ఇదే సమస్య మొదలవుతుంది. కాబట్టి దీనికి ఎవరిని మేము అప్రోచ్ కావాలి? మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, వాటర్ బోర్డు ఆఫీస్కి వెళ్ళాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళలేదనే చోటు లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వివరించాము. కానీ దీన్ని తాత్కాలికంగా కేవలం వచ్చి ఆ డ్రైనేజ్ క్లీన్ చేస్తారు, ఆ రోజు వరకే ఉపశమనం చేస్తున్నారు. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎవరు కూడా చేయట్లేదు. కాబట్టి దయచేసి మరి ప్రభుత్వానికి, అధికారులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి దయచేసి వేడుకుంటున్నారు. మా కాలనీ సమస్యని పట్టించుకొని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినాయక్ నగర్ కాలనీ ఫేజ్ 1 వార్డ్ నెంబర్ 1 నుంచి మాట్లాడుతున్నాం సార్. కాప్రా మాకేందంటే 15 కాలనీల నీళ్ళు మా కాలనీ కింద ఉండడం వల్ల మొత్తం 15 కాలనీల నీళ్ళు వచ్చి మా కాలనీలకు రిటర్న్ కొడుతున్నది. అందరి అధికారి సన్నరాజ్ సార్ దృష్టికి, కార్పొరేటర్ సన్నరాజ్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము, ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళాము. తాత్కాలిక బండ్లు పంపిస్తున్నారు కానీ ఎటువంటి మాకు వర్క్ ప్రాబ్లం సాల్వ్ కావడం లేదు సార్. మాకు మెయిన్ లైను 1 ఇంచ్ పైప్ ఉండడం వల్ల ఆ వాటర్ 1 ఫీట్ పైప్ ఉండడం వల్ల ఆ వాటర్ మాకు పోవడం లేదు. ఆ మిగతా 15 కాలనీల నీళ్ళు మా కాలనీలకు వచ్చి వెనకకు రిటర్న్ కొట్టి ప్రతి ట్యాంకులో డ్రైనేజ్ వాటర్ వచ్చి మాకు చాలా వ్యాధులు వస్తున్నాయి. దోమల వల్ల వ్యాధులు వస్తున్నాయి సార్. మొత్తము మేము వారం రోజుల నుంచి ఎక్కడ డ్యూటీలో వదులుకొని అందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నాం సార్. ఇవాళ కూడా పొద్దున మేము వాటర్ బోర్డ్స్కి వెళ్ళాము. ఫైల్ మూమెంట్ అయిందంటే అది ఎప్పుడైతుందో ఏందో వాటర్ మాత్రం మూమెంట్ గింత కూడా వాటర్ పోవడం లేదు సార్. దయచేసి ఎన్డీటీవీ ద్వారా కోరుతున్నాము. ఈ అధికారులు ఎన్టీవీ తోరుగా కోరుతున్నాం సార్. దయచేసి ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా ప్రాబ్లం సాల్వ్ చేయవలసిందిగా అధికారులు అందరూ కోరుతున్నాం సార్. ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే అండి, మాకు కాలనీలో వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ ఇలా వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఇది వర్షం వాటర్ కూడా కాదండి, అందులో నుంచి వెళ్ళడానికి డ్రైనేజీ వాటర్. ఇది ముసలి వాళ్ళు ఉన్నారు, ఇలా గుడికి వెళ్ళాలి. ఇప్పుడు నవరాత్రులు గుడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది.
ఇక్కడ మాకు వేరే దారి కూడా లేదండి. కాలనీ నుంచి ఇంకా బయటకి వెళ్ళడానికి ఎటువంటి దారి కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఇగో ఇలా చూడండి, ఇది ర్యాంప్ పట్టుకొని వెళ్తున్నారు కొంతమంది. అక్కడ ఎక్కడ జారి పడిపోతారో అనే భయం ఉంది. దాని పక్కనే ట్రాన్స్ఫారం ఉంది, అది కూడా అక్కడెక్కడ అది ఏం కరెంట్ షాక్ వస్తుందో వర్షం పడుతుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నైట్లో కూడా వర్షం వచ్చింది, ఏమన్నా వెహికల్స్ లోపలికి రావాలన్నా మాకు ఎటువంటి ఇంకా వేరే దారి లేదు. ఈ దారి ఏమో ఇలా అయిపోయింది. వేరే వేరే కాలనీ వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అవి కూడా డ్రైనేజీ వాటర్ వస్తున్నాయి, వర్షం నీళ్ళు కూడా కాదండి. చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంది ఈ సమస్య, చాలా రోజుల నుంచి ఉంది. మాకు కొంచెం మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం, మాకు కొంచెం చేయాలని కోరుతున్నాం. సార్, ఈ వాటర్ వల్ల మాకు రోగాలే కాదు, భీమాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే డెంగ్యూ ఆల్రెడీ మలేరియా మా ఇళ్ళలో ప్రబలింది. చేస్తున్నాం అసలు ఈ ఇల్లు ఆ ఇల్లు చూస్తే మరీ ఘోరంగా ఉంది సార్, ఉండలేకపోతున్నాం. ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే మేమే మామూలులో ఉండలేకపోతున్నాం. ఆ ఫ్యామిలీలు ఎట్లా ఉంటుందో మాకు అదే అర్థమవుతలేదు. ఆ ముందర మెయిన్ రోడ్ అట్లే ఉంది, ఈ గల్లీలో కూడా అట్లే ఉంది సార్ సేమ్. కనీసం మీరు ఒక్కసారి వచ్చి చూడండి, చూసినాక మా పరిస్థితి అర్థం చేసుకొని మీరు ఏం చెప్తారో చేయండి అంతే. నేను చెప్పే మాట ఇంకా వేరే ముచ్చట లేదు మాకైతే. మాకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలంతే.